సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను మీ ముందుకి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, అది ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి అనేది చెప్తాను. అంటే స్టార్ట్ చేయడం అంటే దాన్ని ఏమని చెప్తాను, ఇప్పుడు ఈ బిజినెసే కాదు, ఫోటోగ్రఫీయే కాదు, వేరే బిజినెస్ అయినా, బట్ మెయిన్ మన ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ సంబంధించిన ఛానల్ కాబట్టి దీనికి సంబంధించి చెప్తాను అనమాట. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలాగా, దాని నుంచి ఎలా పైకి రావాలి, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ చెప్తాను అనమాట ఈరోజు. సో ఏంటంటే, సినిమాటోగ్రఫీ చేయాలంటే ఫస్ట్ మనకి సినిమా అంటే చాలా పిచ్చి ఉండాలన్నమాట. నార్మల్గా చేసేమంటే ఎవడైనా చేసేస్తాడు, ఆ పిచ్చి లేకపోయినా ప్యాషన్ లేకపోయినా ఎవడైనా చేస్తాడు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ప్యాషన్ ఉన్నవాడు ఒకలా చేస్తాడు, ప్యాషన్ లేనివాడు ఒకలా చేస్తాడు. ప్యాషన్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇంకా కొత్తగా టెక్నిక్స్ ఏం నేర్చుకోవాలి, ఇంకా కొత్తగా ఏం చేయాలనేది ఆలోచిస్తాడు. అదే ప్యాషన్ లేనివాడు డబ్బులు వస్తున్నాయి కదా చేద్దాంలే, ఏముంది ఏదో నడుస్తుంది, అలాగా మనకు డబ్బులు వస్తాం ముఖ్యం, చేసుకుంటే వెళ్ళిపోదాం. సో అది అంత దాన్ని కొత్తగా ఎలా మనం థింక్ చేయాలి, ఏ విధంగా లైటింగ్ పెట్టాలి, ఏ విధంగా మనం కెమెరా యాంగిల్స్ పెడితే బాగుంటుంది అనేది ఏం ఆలోచించడం అనమాట. అదే ప్యాషనెట్ అనుకో. సో కొత్తగా ఏం చేయాలి, ఇప్పుడు వరకు చేసిన దానికంటే మనం ఇంకా కొత్తగా ఏమైనా క్రియేట్ చేయగలమా, అది చేయగలిగితే ఎలా చేయగలచ్చు, అవన్నీ ఆలోచిస్తాడు అనమాట. సో అదే ప్యాషన్ ఉన్నవాడికి నార్మల్గా డబ్బులు చేసేవాళ్ళు ఉంటారు కదా, దానికి ఉన్న తేడా. సో ఫస్ట్ ఏంటంటే, ఇది స్టార్ట్ చేయడం అంటే మనకి ఐదర్ మనకి ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేదా ప్యాషనెట్ అయినా ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, మనం రెగ్యులర్గా ఎవరి దగ్గరైనా జాయిన్ అయ్యి సినిమాటోగ్రఫీ నేర్చుకుని దీంట్లోకి దిగుతాం అనమాట. లేదు అలా కాదు, నా అంతా నేనే చేసుకుంటానంటే, ఇప్పుడు యూట్యూబ్లోనే బోల్డ్ ట్యూటోరియల్స్ వచ్చేసినాయి. యూట్యూబ్ ఉంది, మళ్ళీ స్కిల్ షేర్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. స్కిల్ షేర్ అనే కాదు, ఇంకా చాలా వెబ్సైట్స్లో ఉంటాయి మనం నేర్చుకోవాలంటే. ఫోటోగ్రఫీ గురించి వికీపీడియా కూడా నేర్పుతుంది. అలాగా గూగుల్లో కూడా మన ఇన్ఫర్మేషన్ లాగొచ్చు, ఏం నేర్చుకోవాలి ఏంటనేది. ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ సంబంధించింది ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. ఇవి రెండే కాదు, ఇంకా ఏం కావాలని నేర్చుకోవచ్చు అనమాట మనకు ఓన్గా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళక లేకుండా కూడా అన్నీ నేర్చుకోవచ్చు, అన్నీ యూట్యూబ్లో వచ్చేసింది. ప్రతి పని ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో వస్తుందండి. మొన్న ఒక వీడియో చూసిన, ఏంటది, మెకానిక్ది కూడా చూపిస్తున్నారు అనమాట వీడియో మొత్తం. యాజ్ లోపల అన్నీ ఇప్పేసి ఇది ఇలా బిగించాలి, అది ఎలా ఇప్పించాలి, మళ్ళీ అడవిలో ఎలా బతకాలి, అవి కూడా అన్నీ చాలా వీడియోస్. మనం ఏం చేయాలనుకుంటే అవి మనం సెర్చ్ కొడితే చాలు. ఇట్స్ జస్ట్ ఫార్ ఫ్రమ్ 2 clicks అవే అంటారు చూసారా. అంటే ఏం లేదు, మనం జస్ట్ ఆ 2 clicks చేయడం వల్ల గూగుల్లో వచ్చేస్తుంది, వెంటనే 2 secondsలో వచ్చేస్తుంది. మన నెట్ బట్టి కూడా ఉంటుంది అనుకోండి. సో అలాగా ఇవన్నీ ఏంటంటే, స్టార్ట్ చేస్తాం అనుకోండి సినిమాటోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ. సో మనకి ఐదర్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేదా మనకి నేర్చుకోవాలనే తపన ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ కానీ లేదా ఎక్స్పీరియన్స్ కానీ ఉందనుకో మనం స్టార్ట్ చేయొచ్చు. అందరూ అనుకుంటారు డబ్బులు ఉంటే వాళ్ళే స్టార్ట్ చేయొచ్చు, లేదంటే స్టార్ట్ చేయలేము అనుకుంటారు. అలా అని ఏం లేదండి. మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు అన్ని సోర్సెస్ ఉన్నాయి. మన లోన్ తీసుకున్నా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో. ఏదైనా బిజినెస్, ఇదే కాదు వేరే బిజినెస్ అయినా. బట్ వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా లక్షల్లో కోట్లలో ఖర్చు అవుద్ది. ఇది తక్కువ అవుద్దని ఏం చెప్పను. సో మనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అవి చూస్ చేసుకుని మనం ఫస్ట్ దిగేటప్పుడు మనకి ఏది బాగా రిక్వైర్మెంట్ అవి చూసుకుని దిగామంటే మనకి తక్కువ కాస్ట్ అవుద్ది. అది కాకుండా మనం జస్ట్ బాబోయ్ ఏంటి FX3, FX6, FX9 లేదా సినిమా కెమెరాలు ఇలాంటి ఫస్టే తీసుకుని మనం దిగామనుకో ఫీల్డ్లోకి, ముందే నాకిపోతాం అనమాట. సో అది చూసుకోండి. సో
ఎంతవరకు మనం పెట్టాలి, ఏది మనకు నెసెసిటీ, ఫస్ట్ దిగుతున్నాం అంటే మనకి ఏ కెమెరా కావాలి, మనకి బేసిక్ మన క్లయింట్స్ ఎలాంటి ఉన్నారు, రిక్వైర్మెంట్ ఏంటి. సో మనకి ఏపీఎస్సి సరిపోద్దా, మనం ఊర్లో చేస్తున్నామా లేదంటే పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తున్నామా అన్నీ చూసుకోండి. ఊర్లో చేసే ఈవెంట్లకి అయితే నాకు తెలిసి ఏపీఎస్సి కెమెరా సరిపోద్ది. ఏపీఎస్సి కెమెరా పెద్ద వేస్ట్ కెమెరా అని చెప్పను, అది కూడా మంచి కెమెరా. కాకపోతే ఏంటంటే దానికి సెన్సార్ కొంచెం చిన్నగా ఉంటుంది, లైట్ అది కొంచెం తక్కువ తీసుకుంటుంది, ఫుల్ ఫ్రేమ్ అంత కాదు, ఫుల్ ఫ్రేమ్ అంత ఉండదు అనమాట. ఫుల్ ఫ్రేమ్ ఇంకా సెన్సార్ పెద్దది ఉంటుంది, ఎక్కువ లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, నైట్ టైం ఎక్కువ షూట్ చేయొచ్చు అనమాట ఫుల్ ఫ్రేమ్కి. ఏపీఎస్సి కొంచెం తక్కువ సెన్సార్ అవి ఉండడం వల్ల, సెన్సార్ సైజ్ అవి తక్కువ ఉండడం వల్ల నైట్ టైం మీరు షూట్ చేయాలంటే కొంచెం డాట్స్ అవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. ఐఎస్ఓ పెంచితే డాట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవి చూసుకున్న తర్వాత కెమెరా ఒకటే తీసుకుంటే సరిపోతుంది, దానికి తగ్గట్టు కార్డు తీసుకోవాలి, కార్డు తీసుకోవాలి, మళ్ళీ బ్యాటరీలు కొనాలి, దానికి ఛార్జర్ కొనాలి, ఇవన్నీ సెపరేట్ అనమాట. సోనీ కూడా ఏది మనకు ఫ్రీగా ఇవ్వడు, అన్నీ సెపరేట్ కొనుక్కోవాలి దానికి. ఏదో ఈ కెమెరాకి నాకు ఆఫర్ ద్వారా వచ్చింది కానీ ఒక బ్యాటరీ మళ్ళీ దానికి ఛార్జర్ ఇచ్చాడు ఆఫర్ కింద, సెపరేట్గా ఇంకో బ్యాటరీ కొనుక్కున్నాను. లేదంటే బ్యాటరీ కూడా ఇవ్వడు, మనం సెపరేట్గా కొనుక్కోవాలన్నమాట అన్నీ. అండ్ ఇంకా కార్డ్స్ అంటారా, మామూలు కార్డులు ఉంటాయి, సిఎఫ్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ తీసుకోవచ్చు. సో మన బడ్జెట్ని చూసుకుని ఏది మనకి సరిపోతుంది అని చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను వాడుతున్న కార్డు 300 MBPS కార్డు అనమాట. దీన్ని పేరు శాండిస్ కార్డ్ అనమాట. సో దీంట్లో దీన్ని ఏమంటారు, V90 కార్డు అనమాట. ఇది V90 కార్డు మనకి సరిపోద్ది, 4K కూడా వచ్చేస్తుంది అనమాట V90 కార్డు. అదే నార్మల్ మీరు V60 కార్డు కానీ ఇంకా తక్కువ V30 ఆ రేంజ్ కార్డ్స్ తీసుకున్నారంటే నార్మల్ షూట్కి సరిపోద్ది, ఫుల్ హెచ్డీకి సరిపోద్ది, కానీ 4Kకి సరిపోద్ది. 4Kకి మాత్రం ఇది మాత్రమే సరిపోద్ది, ఇది మాత్రమే వస్తుంది. అండ్ ఫుల్ హెచ్డీలో 120 FPS ఉంటుంది, అది కూడా ఈ కార్డు బాగానే రికార్డ్ చేస్తుంది, బాగా వస్తుంది అంతా, రీడింగ్ స్పీడ్ అవి బాగుంటాయి అనమాట. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది కార్డు. అండ్ ఈ కంపెనీ కూడా ఇచ్చిన కార్డు మనకి రికార్డ్ అవుతుంది, కానీ 4K రికార్డ్ అవ్వదు. 4K కూడా ట్రై చేయొచ్చు, 4K కూడా అవుతుంది. ఫస్ట్ లో మరి ఎందుకు రికార్డ్ అవ్వలేదో నేను తీసుకున్న వెంటనే ట్రై చేశాను, 4K అయితే కార్డుకి రికార్డ్ అవ్వలేదు. ఎందుకు రికార్డ్ అవ్వలేదు నాకు అర్థం అవ్వలేదు. తర్వాత మరి దానికి అదే రికార్డ్ అవ్వడం మొదలెట్టింది. ఇప్పుడు ఒక్కోసారి ట్రై చేస్తానంటే 4K రికార్డ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవే కాదు, దీంతో పాటు లైట్లు కొనాల్సి వస్తుంది. సో LC500 తీసుకున్నాం, దాంతోపాటు నార్మల్ లైట్లు ఉంటాయి, పెళ్ళిళ్ళకి వాడతారు కదా హాలోజన్ లైట్లు, అవి తీసుకోవాల్సి వస్తుంది. అవి పెద్ద రేట్ ఏమి ఉండవు, హాలోజన్ లైట్లు ఎలాగో మనకు తెలిసిందే, మహా అయితే 5,000 కంటే ఎక్కువ అవుతుంది. దానికి బ్యాగ్తో కలిపి మొత్తం 3,000 5,000 అవుతుంది, ఎక్స్ట్రా అయితే అవ్వదు. అదే మనం ఒక రేంజ్లో బేభత్సంగా ఖర్చు పెట్టే దమ్ము ఉంది, మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటే గోడాక్స్కి వెళ్ళొచ్చు. లేదా ఇప్పుడు జియోని కొత్తగా వచ్చినాయి అనమాట, మోలోస్ అని ఏవో లైట్లు వచ్చినాయి, అవి కూడా బాగానే ఉన్నాయి లైట్లు. సో అవి ట్రై చేయొచ్చు, లేదా ఇవి ట్రై చేయొచ్చు. ఇంకా ఇవి ఒక్కటే తీసుకుంటే సరిపోదండి, ఇవన్నీ అయిపోయిందా మన దగ్గర సిస్టమ్ ఒకటి ఉండాలి. మీరు ఎడిటింగ్ చేసే వాళ్ళు అయితే సిస్టమ్ ఉండాలి, నార్మల్ వాళ్ళకి సిస్టమ్ అవసరం లేదు. అయినా సరే సిస్టమ్ ఉంటే మంచిది, ఎందుకంటే మీరు చేసిన వర్క్ ఎలా ఉంది ఏంటో చూసుకోవాలంటే కెమెరా స్క్రీన్లో చూసుకుంటే మనకు అంత తెలియదు. అదే పెద్ద స్క్రీన్లో చూసుకోవాలంటే ఐదర్ ల్యాప్టాప్ అయినా ఉండాలి, లేదా మనకి సిస్టమ్ అయినా చేయించుకోవాలి. సో ఈ రెండు కూడా తీసుకోవాలన్నమాట. సో ఇవి ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకుని తీసుకోండి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఎలా అంటే, ఇప్పుడు సిస్టమ్ తీసుకున్నారనుకో ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఉన్నది, ల్యాప్టాప్ అనుకో మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా మనకి ఫాస్ట్గా ఎడిటింగ్ చేయాలన్నా లేదా క్లయింట్కి చూపించాలన్నా సో ల్యాప్టాప్ అయితే బెటర్ నా ఉద్దేశంలో. సో మీకు ఏది అనిపిస్తుందో అది మీరు చేయండి, నా ఉద్దేశంలో ల్యాప్టాప్ బెటర్, అందుకే నేను ల్యాప్టాప్ తీసుకున్నాను అనమాట. సో ల్యాప్టాప్ తీసుకోవడం వల్ల అదే అడ్వాంటేజ్ అనమాట.
సో హైయర్ స్పెక్స్ ఉన్న ల్యాప్టాప్ తీసుకున్నారనుకో ఎక్కడికైనా మనకి చాలా అర్జెంటుగా ఏమన్నా చిన్న చిన్న ఫోటో ఎడిటింగ్ ఫాస్ట్గా చేయాలి అంటే చేయొచ్చు. బయట ఫాస్ట్గా చేయాలంటే ఫోటో ఎడిటింగ్ ఫాస్ట్గా చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు బయట ఎక్కడైనా చేయాలంటే. ఎందుకంటే దీనికి ఛార్జింగ్ మ్యాక్సిమం వస్తే 2 hours 3 hours, దానికంటే ఎక్కువ రాదనమాట. మీరు హెవీ టాస్క్కి వాడాలంటే ఖచ్చితంగా మనకి పవర్ ఆన్లో పెట్టుకునే చేసుకోవాలి. అప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ బూస్ట్ వస్తుంది అనమాట ల్యాప్టాప్కి. లేదంటే నార్మల్గా చేస్తున్నాం అనుకో అంత పర్ఫార్మెన్స్ బూస్ట్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే అదే సిస్టమ్ అనుకోండి, మనకి ఫాస్ట్ వస్తుంది, అన్నీ వస్తుంది. దీనికి ఫాస్ట్ రాదని చెప్పట్లేదు, ఇది కూడా అన్ని సేమ్ సిస్టంలో ఎలా వస్తుందో అలాగే వస్తుంది. కాకపోతే అలాగా కంటిన్యూస్ పవర్ సప్లై ఉందనుకో అప్పుడు పర్ఫార్మెన్స్ ఫుల్ స్పీడ్లో వస్తుంది అనమాట. అంటే సిస్టమ్కి ఎలాగో కంటిన్యూస్ గా పవర్ ఉంటేనే కదా దానికి వచ్చింది, దాని తగ్గట్టు ఇది కూడా సిస్టమే ఇంకా అనుకోవాలన్నమాట, అంతే. సో ఇది 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 కూడా తీసుకోవాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, మనం ఏది తీసుకుంటే సరిపోద్ది అని ఆలోచించండి ఒకసారి. మీరు సరిగ్గా తీసుకునేటట్టు అయితే i5 కూడా సరిపోద్ది, ఒక మాదిరి i5 కూడా సరిపోద్ది. మీరు జస్ట్ ఫుల్ హెచ్డి ఎడిటింగ్ చేసి నార్మల్ 4K ఎడిటింగ్ చేయాలంటే i5 సరిపోద్ది, కానీ ల్యాగ్ అవుతుంది, ఎంతో కొంత ల్యాగ్ అవుతుంది 4K చేస్తున్నప్పుడు. సో i5 తర్వాత i7 వస్తుంది. i7 తీసుకుంటే 4Kకి సరిపోద్ది, ఫుల్ హెచ్డికి సరిపోద్ది. సో ఇవి బడ్జెట్ చూసుకుని ఎంత వరకు మనం పెట్టగలం, ఎంత పెట్టగలితే వెళ్ళగలం, లేదా ఒక్కోటి పెంచుకుంటే వెళ్దామా, ఒకటి చేసాం ఒక సంవత్సరం ఆగాం, అప్పు తీర్చేసాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో సంవత్సరం ఇంకోటి కొందాం, అలా చేద్దామా, లేదంటే ఒకేసారి మొత్తం అన్ని కొనేసుకుని ఒకేసారి మనం అన్ని అప్పు తీర్చుకుందాం, అది ఆలోచించుకోండి. సో అది మీ చాయిస్ అనమాట. ఈఎంఐలు ఒకేసారి కట్టగలను, నాకు అంత దమ్ము ఉందంటే తీసుకోండి, ఏం పర్లేదు. నాకు అన్ని ఈవెంట్లు వస్తున్నాయి, కంటిన్యూస్గా వస్తున్నాయి అంటే తీసుకోండి, ఏం పర్లేదు. బట్ ఆ రిస్క్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి, మనం అన్ని ఈఎంఐలు కట్టగలమా కట్టలేమా, అది ఆలోచించకుండా రిస్క్ తీసుకున్నారనుకో తర్వాత మీరు ఇబ్బంది పడతారు, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, అందరూ ఇబ్బంది పడతారు. సో అది ఆ రిస్క్ ఫ్యాక్టర్ మాత్రం చూసుకుని ఏం తీసుకున్నా ఆలోచించి చేయండి. ఇదేనే కాదు, ఏదైనా రిస్క్ అనేది ఆలోచించకుండా రిస్క్ తీసుకున్నాం అనుకో గుడ్డెద్దు వెళ్ళి చేలో పడింది అన్నట్టు, అలా రిస్క్ తీసుకున్నారనుకో ఏం జరుగుతుందో మీకే తెలియదు. సో రిస్క్ తీసుకున్నాం అంటే ఒక ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, టేక్ క్యాల్కులేటెడ్ రిస్క్స్ అంటారు. అందుకే రిస్క్ తీసుకోవాలి, తప్పు కాదు. సో రిస్క్ తీసుకుంటున్నాం అంటే దానివల్ల వచ్చేది ఏం జరుగుతుంది అన్నీ ఆలోచించి తీసుకోవాలి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ తప్పదు, ఇంకా రిస్క్ తీసుకోవాలంటే ఇంకా పూర్తిగా తీసేసుకోవాలి, ఇంకా ఏదైతే అది అవుతుందని వెళ్ళిపోవాలి కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ చాలా సిచ్యువేషన్స్లో మట్టుకు రిస్క్ అసలు ఏంటి అసెస్ చేయండి, అంటే ఆలోచించండి, ఏంటి ఇలా చేస్తే నాకు ఏమవుతుంది, నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, నేను ఎంతవరకు వెళ్ళగలను అని ఆలోచించి తీసుకోండి. లేదనుకో బొక్కలో ఏదైతే అది అవుతుందని దిగేవాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఆలోచించైనా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. సో ఇది ఇలా చేశారు, ఇది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏముంటాయి వీటితో పాటు. ఇప్పుడు సిస్టమ్ తీసుకున్నారనుకో మీరు అన్నిటి గురించి రీసెర్చ్ చేయాలి, ఏ చిప్ తీసుకుంటే బాగుంటుంది, ఏది ఉంటుంది అన్నీ ఒక్కొక్క పార్ట్ అమౌంట్ వేసుకుని అన్నీ చేసుకోవాలన్నమాట. సో అది కాకుండా ల్యాప్టాప్ అయితే ఈజీ, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది, మనకి స్పెక్స్ చూస్తే మనకి తెలిసిపోతుంది, ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికంటే మెయిన్ ఏంటంటే ఇవన్నీ మనం తీసేసుకుని మనం ఏదో తోపు అని అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఆ ఈగోని మాత్రం పక్కన పెట్టేయండి. మనకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. సినిమాటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ రోజు నేర్చుకునేది అనమాట. కొత్త టెక్నిక్లు ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి. అండ్ పక్కనే నేర్చుకుని చాలా ఉంటాయి,
కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉంటారు, ఇవి ఇలా పోజులు పెట్టారు, ఇవి ఇలా తీసారు, ఈ యాంగిల్లో తీసారు, లో యాంగిల్లో తీసారు, అప్పర్ యాంగిల్లో పెట్టాడు, 90 degrees లో పెట్టాడు, ఇలా పెట్టాడు, కెమెరా ఎలా పెట్టాడు, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి మనం. లైట్ ఏ యాంగిల్లో పెట్టాడు, లైట్ పైనుంచి పెట్టాడా, లేకపోతే కింద నుంచి పెట్టాడా, లేకపోతే ఈ సైడ్ నుంచి సైడ్ యాంగిల్లో పెట్టాడా, లేకపోతే పూర్తిగా మన ఫేస్ ముందు పెట్టాడా లైట్, ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అవి తెలుసుకుంటా ముందుకెళ్ళాలి. లేదంటే ఏముండదు, జస్ట్ మనం డబ్బులు పెట్టేసాం వచ్చేస్తే అన్ని ఈవెంట్లు జరిగిపోతున్నాయంటే బిజినెస్ ముందుకెళ్ళదు. ఎందుకంటే ఎప్పుడు కొత్తదనం క్రియేట్ చేసి కూడా బిజినెస్ లో ముందుకెళ్తా ఉంటాడు, లేదనుకో అక్కడికక్కడే స్టాగ్నెంట్ గా ఉంటాడు. సో ఎప్పుడు కొత్త టెక్నిక్స్ ని మన బిజినెస్ లో ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉండాలి, లేదంటే అక్కడతో ఆగిపోతాం మనం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో అది చేస్తాం, ముందుకెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటి, హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్ ఒకటి కొనుక్కోవాలి. సో కస్టమర్స్ మనకి స్టార్టింగ్ లో అయితే నన్ను అడిగితే ఇప్పుడు హార్డ్ డిస్క్ కొనుక్కోవాలి మనం. ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ లో హార్డ్ డిస్క్ అంత అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి అంత పరిచయాలు ఉండవు, అంత పెద్దగా క్లయింట్స్ లేరు. మనం ఫస్ట్ దిగుతున్నామంటే ఏదో ఒక మాదిరిగా అక్కడక్కడ ఒక క్లయింట్ దొరుకుతూ ఉంటాడు, ఏదో చేసుకుంటూ ఉంటాం. అదే మనకు కొంచెం పరిచయం అయ్యాక హార్డ్ డిస్క్ అవసరం అవుతుంది ఖచ్చితంగా. సో హార్డ్ డిస్క్ మాత్రం కొనుక్కోండి. మనకి 1 TB అయితే చాలా తక్కువ అయిపోద్ది. 2 TB కాడి నుంచి 4 TB అవన్నీ పెద్దవి ఇంకా తీసుకుంటా పోవచ్చు. సో రేట్ మనకి ఎంతవరకు ఉంటుంది, మనం ఎంతవరకు పెట్టగలం, ఏ రేంజ్ వరకు తీసుకుంటే సరిపోద్ది. అండ్ కస్టమర్కి చెప్పాలన్నమాట, మనం వాళ్ళ డేటా మెయింటైన్ చేస్తున్నాం అంటే అది దాచుకుని ఉంచుకోవడం కాదు. 6 నెలల కంటే ఎక్కువ ఉండదండి, ఆ తర్వాత మీ డేటా లేపేస్తామని ముందే చెప్పాలి. లేదంటే కస్టమర్ ఏం చేస్తాడంటే డేటా అలాగే పెట్టుకుని కూర్చుంటాడు, మన దగ్గరికి రాడు. మనం ఏమో హార్డ్ డిస్క్లు పెంచుకుంటే అలాగా కుప్పలుగా హార్డ్ డిస్క్లు పెంచుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది. మనం డబ్బులు బొక్క పెట్టుకుని హార్డ్ డిస్క్లు కొనుక్కోవడం ఎందుకు? ఎవరికైనా హార్డ్ డిస్క్లు మనం కొనుక్కుని అన్నీ ఆడెప్పుడుకో వస్తాడో ఆ డబ్బులు వస్తాయిలే అని అలా వేచి చూడడం కంటే, మాకు ఇదిగో ఈ 6 months మా రూల్స్ ఇది, ఆ 6 months లోగా మీరు వచ్చి పట్టుకెళ్తే మీ డేటా ఉంటుంది, లేదంటే లేపేస్తున్నాం అని ముందే చెప్పుకోవాలన్నమాట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవే కాదు. అవి ప్రాబ్లమ్స్ ఫేస్డ్ అని నేను వేరే వీడియో చేస్తాను, అందులో చెప్తాను దాని గురించి. ఇంకోటి ఏంటంటే ఇవే కాదు, వీటితో పాటు ఇవి తీసుకుంటే సరిపోయింది అనుకుంటాం. కొంతమంది స్టూడియో పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రీలాన్స్ చేసేవాళ్ళు ఉంటారు. స్టూడియో పెట్టేవాళ్ళు అంటే మళ్ళీ దానికి రెంట్కి చూసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో రెంట్ ఖచ్చితంగా 30,000 40,000 ఉంటుంది. మరీ తక్కువ అయితే 15,000 20,000 ఉంటుంది. ఇంకా దానికంటే తక్కువ అయితే రాదు. సో అవి కూడా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం స్టూడియో పెట్టగలమా, ఆ రేంజ్ మనకు ఉందా, అది ఆలోచించండి. లేదు అంత రేంజ్ ఇప్పుడు అవసరం లేదనుకున్నారనుకో, సో స్టూడియో పెట్టకుండా ఫ్రీలాన్స్ చేసుకుని బాగా సంపాదించుకుని ఆ తర్వాత మెల్లిగా స్టూడియో పెట్టండి. అప్పుడు కంటిన్యూస్గా మనం చేయొచ్చు అనమాట. ఏముంది, డబ్బులు వస్తున్నాయి. ఆ 30,000 40,000 మనకేం లెక్క ఉండదు. ఈవెంట్ మీద కొడితే ఈజీగా కొట్టేయచ్చు, దానికి ఒక్క ఈవెంట్ మీదే కొట్టేయచ్చు. రెగ్యులర్గా ఈవెంట్లు చేస్తే అది పెద్ద లెక్క ఏం కాదు. సో అది చూసుకోండి, ఇది ఇలా చేయొచ్చా అది అలా చేయొచ్చా అని తెలుసుకుని ముందుకు వెళ్తానే ఉండండి. ఎప్పుడు కొత్తదనం క్రియేట్ చేస్తూ ఉన్నాడు. క్రియేట్ చేయకపోతే వీఆర్ నాట్ క్రియేటర్స్. మనల్ని క్రియేటర్స్ అని ఎందుకంటారు తెలుసా? మనం కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తేనే మనం క్రియేటర్స్ అవుతాం. అది క్రియేట్ చేయకుండా ఎవడో చేసింది కాపీ కొడతా మనం చేస్తా ఉన్నాం అనుకో, ఇంకా అంతే, అక్కడే ఉండిపోతాం. అలా కాకుండా మనం కొత్తగా ఆలోచించి, ఒరే ఆడు అలా చేశాడు, మనం అలా కాకుండా ఆడు అప్పర్ యాంగిల్ని తీసే మనం లోవర్ యాంగిల్ని తీస్తే ఎలా ఉంటుంది షార్ట్, అదే షార్ట్ ఇలా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది. లేదా ఇంకా కొత్తగా ఏమన్నా చేయొచ్చా, నేను ఏమన్నా చేయొచ్చా, ఆడు చేసిన షార్ట్ని నేను ఇలా తీయొచ్చా, వేరే యాంగిల్లో తీయొచ్చా, లేదంటే నేను సొంతంగా ఏమన్నా క్రియేట్ చేయొచ్చా, ఇవన్నీ ఆలోచించుకునేవాడు సక్సెస్ అవుతాడు. లేదనుకో ఆలోచించకుండా ఏదో చేసేస్తున్నాం ఈవెంట్, కస్టమర్ మనకి ఇచ్చేస్తున్నాడు, జస్ట్ మనం తీస్తున్నాం ముందుకు వెళ్తున్నాం అంటే బిజినెస్ ముందుకెళ్దాం. ఎప్పుడు మనం కొత్తదనాన్ని తీసుకొస్తూనే ఉండాలి బిజినెస్లో. ఇంకా సో ఇవన్నీ పెట్టుకున్నాం, స్టార్టింగ్లో ఇవన్నీ కొన్నాం, ఓకే అంతా బాగానే ఉంది కదా.
బిజినెస్ చేస్తున్నాం, మెల్లిమెల్లిగా చేస్తున్నాం. మనం తీసుకోవాల్సిన కెమెరా తీసుకున్నాం అండ్ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ తీసుకున్నాం, రెండిట్లో ఏదన్నా తీసుకున్నాం. దీంతో పాటు ఫస్ట్లో మనకు అంత కుదరలేదు. మనకు యాక్చువల్లీ అయితే 2 కెమెరాలు అవసరమైనాయి. బట్ మనకు అంత బడ్జెట్ లేక ఒక కెమెరా తీసుకుందాం అనుకున్నాం. ఒక కెమెరా తీసుకోండి, సింపుల్. ఒక కెమెరా తీసుకుని దాంతో స్టార్ట్ చేసి తర్వాత డబ్బులు వస్తాయి. మెల్లిగా సెకండ్ కెమెరా తీసుకోండి. అప్పుడు ఒకటి ఫోటోకి ఉంటుంది, ఒక వీడియోకి ఉంటుంది. సో బయట నుంచి వేరే వాడిని పిలిచి వాడికి ఎక్కువ డబ్బులు ఇవ్వక్కల. మన దగ్గరే కెమెరాలు ఉన్నాయనుకో, మన కెమెరా తీయడానికి వాడికి ఎలాగో విజిట్ డబ్బులు ఇస్తే సరిపోద్ది. సో అలాగా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. ఒకేసారి పెంచుకుంటే ఆ రిస్క్ మనం ఫేస్ చేయగలుగుతామా లేదా చూసుకోండి. లేదు ఫేస్ చేయలేమంటే మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అనమాట. అది. అండ్ ఇలా చేసుకుంటా వెళ్తా ఉంటే ఇంకా అలా మనం వ్యాపారం చేస్తూ ఉంటాం. మనం చేసిన దానికి వచ్చిన దానికి ఒక ఎంతో కొంత పర్సంటేజ్ మనం కొత్త పరికరాలు కొనడానికి యూజ్ చేయాలి. ఏదైనా లైట్ కానీ లేదా కొత్త కెమెరా కానీ లెన్స్ కానీ ఇంకా ఇవన్నీ చెప్పాను. కానీ కెమెరా చెప్పాను కానీ లెన్సుల గురించి చెప్పలేదు. లెన్సులు కూడా సెపరేట్గా కొనుక్కోవాలి కదా. ఏది దానికి కంపెనీ వాడు ఇచ్చేది కూడా దానికి ఎక్స్ట్రా రేటే వేసి ఇస్తాడు. బాడీ అయితే ఒక రేట్ ఉంటుంది, లెన్స్ అయితే ఒక రేట్ ఉంటుంది. సో లెన్సులు సెపరేట్గా కొనుక్కోవాలి, అవి కూడా చూసుకోవాలి. సో ఏ లెన్సులు అవసరం అవుతాయి మనకు ముందు చూసుకుని కొనుక్కోండి. ఐదర్ మనకి ఓన్లీ జూమ్ లెన్సులు సరిపోతాయా లేదా మనకి ప్రైమ్ లెన్సులు కావాలా? ఇప్పుడు సినిమాటోగ్రఫీ చేయాలంటే ప్రైమ్ లెన్సులు కంపల్సరీ కావాలి. లేదనుకో మీరు నార్మల్గా చేస్తున్నారంటే టామ్రాన్లో లెన్సులు ఉంటాయి, ఇవి జూమ్ లెన్సులు ఉంటాయి. టామ్రానే కాదు, సిగ్మాలో కూడా ఉంటాయి, మళ్ళీ సోనీ ఓడిది కూడా ఉంటుంది. సోనీ ఎందుకు చెప్పట్లేదంటే సోనీ ప్రైస్ ఎక్కువ, దగ్గర దగ్గర ₹1,00,000 2 లక్షల దగ్గర ఉంటుంది ఒక్కో లెన్స్. జూమ్ లెన్స్ 24-70 ఇప్పుడు GM2 వచ్చినట్టుంది. అది నాకు తెలిసి 1,90,000 1,80,000 అంతా ఉంది. అండ్ 16-35 కొత్తది GM2 వచ్చింది, అది 1,90,000 ఉంది అది. సో అలా ఉంటాయి సోనీ జూమ్ లెన్స్ అయితే. ఇంకా ప్రైమ్ లెన్స్లు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉంటుంది. మ్యాక్సిమం 50,000 దాటేలో 1.8 తీసుకుంటే, అదే మీరు 1.4 తీసుకున్నారంటే ప్రైమ్ లెన్స్ జీ మాస్టర్ లెన్స్లు అవి 1,60,000 ఆ రేంజ్లో ఉంటాయి. సో అవి కూడా చూసుకుని తీసుకోండి. మనం ఆ రేంజ్ ప్రోగ్రాములు చేస్తున్నాం అనుకో, రోజుకి సినిమాటిక్ తీసి రోజుకి 10,000 కొడుతున్నాం అనుకో, జీ మాస్టర్ తీసుకోవచ్చు, FX3 తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మనం నార్మల్గా తీస్తున్నాం అంటే ఆ రేంజ్ వెళ్ళకుండా మనం ఏ రేంజ్ తీసుకుంటే సరిపోద్ది, 1.8 సరిపోద్దా లేదా జూమ్ లెన్స్లతో సరిపెట్టేద్దాం. జూమ్ లెన్స్లు సోనీ తీసుకుంటే మన దగ్గర బడ్జెట్ ఉందా, లేదా టామ్రాన్కి వెళ్ళచ్చు. టామ్రాన్ కూడా చాలా బాగుంటుంది. టామ్రాన్లోకి అయితే 17-28 ఒక లెన్స్ ఉంటుంది, మళ్ళీ 28-75 ఉంటుంది అనమాట. సో ఆ లెన్స్కి వెళ్ళచ్చు. ఆ 2 లెన్సులు తీసుకుని దాంతో గడిపేయచ్చు చెప్పాలంటే. బట్ ఏంటంటే రెగ్యులర్ ఈవెంట్స్ చేయాలంటే ఇంకా మనకి ఇంకా జూమ్ ఉంటే బాగుంటుంది. సో సోనీ లెన్స్ నేను తీసుకున్నది అయితే సోనీ 24-105 తీసుకున్నా. అది రెగ్యులర్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే దానికి వాడతాను అనమాట. ఇంకా ప్రైమ్ లెన్స్లు ఉన్నాయి కదా 1.8 ఇవన్నీ, అప్పుడు అవి సినిమాటిక్ వాడతాను. సో 2 మిక్స్ చేస్తా. 24-105 కూడా చాలా నీట్గానే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ బొకే రాదన్నమాట, బ్యాక్గ్రౌండ్ బొకే రాదు నార్మల్ 24లో తీస్తే. అదే మనం దాన్ని జూమ్ చేసి 105లో 105 కానీ లేదా 80 కానీ ఆ రేంజ్ తీసుకెళ్ళి చేసాం అనుకో, బ్లర్ వస్తుంది, బాగానే వస్తుంది. బట్ 24లో తీస్తున్నప్పుడు అంత బ్లర్ కనిపించదు, వైడ్ ఉంటుంది కాబట్టి. సో
అదే చెప్తున్నా 1.8 తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1.4కి వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో అది మీరు చూస్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది, మీకు ఈవెంట్స్ ఎలా వస్తున్నాయి దాన్ని బట్టి చూస్ చేసుకుని తీసుకోండి. అదనమాట. ఇవన్నీ చెప్పాను. ఇంకా ఇంకా ఏముంటుంది, ఇంకా మీరు ఏమన్నా ఇంకా హై రేంజ్ వెడ్డింగ్స్ అవి చేస్తున్నారంటే మైకులు కూడా కావాలన్నమాట. వాళ్ళు మాట్లాడేది, పంతులు గారు మాట్లాడేది అవన్నీ సినిమాటిక్ లో రికార్డ్ అయ్యి అవి పెట్టారనుకో చాలా మంచి లుక్ వస్తుంది, సినిమా చూస్తున్నట్టే ఉంటది. ఇప్పుడు ఆ మన పాట పెట్టేసి వదిలేస్తే నార్మల్ గానే ఉంటది సినిమాటిక్ లో. అలా కాకుండా మాట్లాడుతున్నాడు, పంతులు మాట్లాడుతున్నాడు, మంత్రాలు వస్తున్నాయి, మధ్య మధ్యలో మంత్రాలు వస్తున్నాయి, వాళ్ళ తర్వాత వాళ్ళ స్మైల్స్ సౌండ్లు వినిపిస్తున్నాయి, కొన్ని సౌండ్లు వినిపిస్తున్నాయి, అక్కడ డాన్స్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇవి కూడా రికార్డ్ చేసి పెట్టారనుకో చాలా ఫీల్ వస్తుంది అనమాట, సినిమాటిక్ వీడియోలో చాలా ఫీల్ వస్తుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని చేయండి. సో ఇలా చేస్తూ ఉంటే ఎక్కడికో వెళ్తారనమాట, అండ్ బిజినెస్ ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇది ఏంటి, మనం బిజినెస్ చేయాలంటే ఇలాగ అన్ని ఒక్కోటి తెలుసుకుని మెల్లిమెల్లిగా వెళ్ళాలి. అండ్ అదే చెప్తున్నా, మెల్లిమెల్లిగా వెళ్ళొచ్చు లేదా ఒకేసారి వెళ్ళొచ్చు. మన దగ్గర క్యాష్ ఉంటే ఒకేసారి మనం అందరికంటే ముందు వెళ్ళిపోవచ్చు. సో క్యాష్ లేదనుకో స్లోగా వెళ్ళాలి. అది ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది, ఇంకా దీనికంటే చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటుంది దీంట్లో. నేను డెప్త్ చెప్పానికి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం. సో ఇదన్నమాట.